వెల్కమ్ టు మన కుక్ హౌస్. ఈ వీడియోలో పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో 100 ml నీటిని తీసుకొని వేడి చేయాలి. మరొక గిన్నె తీసుకొని అందులో 100 గ్రాముల ఈస్ట్ వేసి వేడి నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే చిటికెడు పంచదార, చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. గిన్నె మీద మూత పెట్టి 15 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో 1/2 కేజీ గోధుమ పిండి తీసుకోండి. అందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని బ్లెండర్లోకి వేసుకొని అందులో ఈస్ట్ వేయాలి. మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు. కలిపిన పిండిని 1 గంట పాటు ఉంచండి. పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ 1 గంట పాటు ఉంచాలి. పిజ్జా సాస్ తయారు చేసుకునే విధానం. వెల్లిగడ్డ 10 సన్నగా తరిగినవి, 1 ఉల్లిపాయ, 6 టమాటాలు కట్ చేసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో తరిగిన వెల్లిగడ్డ వేసి వేపుకోవాలి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకొని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక అందులో టమాటాలు వేసి వేపుకోవాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఓరిగానో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ టమాటో కెచప్ వేసి కలుపుకోవాలి. మొత్తం కలిపాక దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారినాక మిక్సీలో బాగా బ్లెండ్ చేసుకోవాలి. పిజ్జా పైన టాపింగ్ కోసం మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోండి. చీజ్ 200 గ్రాములు తీసుకోండి. కలుపుకున్న పిజ్జా పిండిని చిన్న ఉండలుగా తీసుకొని చేతితో ఒత్తుకోవాలి. ఇప్పుడు పాన్ కి ఆయిల్ పూసి పిజ్జా బేస్ దానిమీద వేసుకుని ఫోర్క్ తో చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు సాస్ అప్లై చేసుకుని దానిమీద టాపింగ్స్, చీజ్ వేసుకోండి. ఓవెన్ ప్రీ హీట్ చేసుకుని కన్వెన్షన్ మోడ్లో పెట్టి 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. స్టవ్ మీద చేసుకోవాలంటే పాన్ పెట్టి దానిమీద పిజ్జా వేసుకొని ఒక 10 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. పిజ్జా కుక్ అయిన తర్వాత బయటకు తీసుకొని ప్లేట్లోకి మార్చుకోవాలి. ఎంతో రుచికరమైన పిజ్జా తినడానికి రెడీగా ఉంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోను లైక్ చేయండి.